కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ధర్నా చౌక్ ఇందిరా పార్క్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏఐవైఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉద్యోగాలు లేక, పరీక్షలు సక్రమంగా జరగక, నియామకాలు ఆలస్యం అవుతూ ఉండడంతో దేశ యువత తీవ్ర నిరాశలో ఉందని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ సహా అన్ని లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, పేపర్ లీకేజీల పరంపరపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని కోరారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన మాఫియాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆయన ప్రభుత్వంలో ఆయన బాధితుడు కదా, ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. ఆయనకి ఎందుకు ఇష్టం? మనం ఆయన ఓటు ఎందుకు వేసారు? సంబల్పూర్లో ఉన్న ప్రజలు ఎందుకు ఓటు వేసారు? విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని ఏంటి? దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ చక్కగా నడవాలని పని చేయాలని, అది చేయకుండా పేపర్లు లీక్ అవుతుంటే బాధ్యత తీసుకోకుండా డైలాగులు మాట్లాడితే నడుస్తుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రతిమీ విద్యాలయ ఐక్యత. ओके रुचित ने बात की सावित्रीबाई फूले जी की, जिन्होंने इस देश की महिलाओं के लिए शिक्षा के दरवाजे खोले। और उनके साथ ही मैं एक और शख्स को याद करना चाहूंगा जो सावित्रीबाई फूले की सहेली थी, फातिमा शेख। उन दोनों ने इकट्ठे मिलकर इस देश की लड़कियों के लिए शिक्षा के दरवाजे खोले। सावित्रीबाई फूले जिंदाबाद, फातिमा शेख जिंदाबाद, ज्योतिबा फूले जिंदाबाद। और जो फ्रीडम फाइटर की बात की तो एक राहत इंदौरी जी का शेर मुझे याद आ गया, सभी का खून शामिल है यहाँ की मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़े हैं। तो हमें एकजुट रहना है, शांतिपूर्ण तरीके से, लोकतांत्रिक तरीके से हमें सवाल पूछने हैं और जरूर हमारी जीत होगी। धर्मेंद्र प्रधान को इस्तीफा देना होगा और पेपर लीक बंद होंगी, एजुकेशन सुधरेगी। విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీకు సిగ్గుందా? కనీసం మీకు ఈ దేశంలో ఈ రాజ్యాంగం మీద నైతిక బాధ్యత ఉంటే నువ్వు ఏం చేయాలి? గతంలో ఏదైనా తప్పులు జరిగితే గత పాలకులు అనేక సందర్భాల్లో రాజీనామా ఓకే, అందరూ కూర్చోవాలి ప్లీజ్. డబ్బు సో అందరం గట్టి చప్పట్లతో కూర్చొని సోనం మార్చుకు గారికి ఆహ్వానం పలకాలని కోరుతున్నాను. వీళ్ళు కేవలం 10% పెట్టుబడిదారులు, ఎవరైతే అంబానీ ఆదాయం చెప్తున్నారో వీరికి బొమ్ము కాసే ప్రభుత్వాలుగా మారుతున్నాయి. నిజంగా 140 ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజల పక్షాన లేరు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలని పూర్తిగా హరిస్తున్నారు. నిజంగా విద్యారంగంలో గతంలో నుండి शिक्षा मंत्री कैसा हो, शिक्षा मंत्री कैसा हो, ये नारा जरूर इसलिए है क्योंकि लोग पूछ रहे हैं धर्मेंद्र प्रधान हट जाएगा फिर कोई उसी के जैसा आ जाएगा। मैं कहता हूँ वैसा क्यों आएगा? शिक्षा मंत्री कैसा हो, तो शिक्षा मंत्री बदलना है और अच्छा मंत्री लाना है। सोनम वांगचुक सर जैसा।
సమగ్రమైన పరీక్ష విధానం शेर आया హైదరాబాద్ లో ఈ కార్పొరేషన్ సంబంధించిన